అయితే త్వరలో ఏపీలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. అవును. మరి మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు? ఎలా సపోర్ట్ ఆబ్వియస్లీ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి లాంటి ట్రూ లీడర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయనకే మా సపోర్ట్. హ్మ్. ఆయన ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళకే మా సపోర్ట్. సో హ్మ్. యాజ్ ఎ ఆర్డెంట్ ఫ్యాన్గా పవన్ కళ్యాణ్ గారి జనసేనకి నా మద్దతు. హ్మ్. అలాగే నేను నా డైరెక్టర్ సాయి రాజేష్ జనసేనకి మేము పవన్ కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమాలు కొన్ని ప్రదర్శించి మేము ముందు మేము అంటే front రీ face లో రిలీజ్ ఉండి చేస్తున్నారు. రిలీజ్ చేసి అడక జనసేనకి కొన్ని ఫండ్స్ కూడా కాంట్రిబ్యూట్ సపోర్ట్ చేసాం మా వంతుగా. హ్మ్. అంటే ఆ ప్రాసెస్ అంతా మేము తీసుకుని హ్మ్. అలాగే ఇప్పుడు మా స్నేహితుడు బన్నీవాసు జనసేన ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్ ఉన్నారు. అప్పుడే ఇప్పుడు గ్రౌండ్లో కూడా నేను మొన్న ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా జనసేనకు ఒక వేవ్ ఉంది. హ్మ్. సో అలాగే ఇప్పుడు జనసేన టీడీపీ కూడా ఒక అలయన్స్లో అలియన్స్. ఉన్నారు కాబట్టి ఇది ఒక ఫోర్స్ లాగా హ్మ్. ఇదయ్యి దే విల్ ఫార్మ్ గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గారు ఆయన పెట్టే పీక్ కెరీర్లో ఉండి హ్మ్. నాకు కెరీర్ కాదు, డబ్బులు కాదు, హ్మ్. ప్రజలకు ఏదన్నా చేయాలి అని వచ్చినందుకు హ్మ్. ఆయనకు ఉన్న స్థానంలో ఉంటారని, హ్మ్. ఆయన ఉన్న స్థానంలో ఉండే అభిమానులుగా నాలాంటి లక్షలాది మంది కూడా ఆయన వెంట ఉంటారని నేను కోరుకుంటున్నాను. అయితే యాక్చువల్‌గా మీరు సినిమాలు రిలీజ్ చేస్తానన్నారు. దానికి కొంతవరకు జనాల ప్రభావం ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే గ్రౌండ్ లెవెల్ యాక్టివిటీస్ అనేవి కూడా ఇంపార్టెంట్. దానికి బన్నీవాసు గారు ఇప్పుడు ప్రచార కమిటీ అవును. చైర్మన్‌గా అవును. ఉన్నారు కదా! అవును. మరి అంటే ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఏమైనా ప్లానింగ్ ఏమన్నా వాసు గారు చాలా ప్లాన్స్‌లో ఉన్నారండి. సో హ్మ్. దానికి మా టీమ్ అయి కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. సో హ్మ్. వి ఆల్ ఆర్ టీమ్. హ్మ్. సో వాసు చాలా ఈ ఈ ఈ ఎలక్షన్ కాదు, లాస్ట్ ఎలక్షన్ ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఆయన కొంచెం పొలిటికల్‌గా కొంచెం సామాజిక స్పృహ చాలామంది పిల్లల్ని చదివిస్తుంటాడు. ఆయన చాలా గొప్పదనాలు చేస్తుంటాడు. హ్మ్. వెరీ పొలిటికల్లీ యాక్టివ్ పర్సన్. హ్మ్. సో తను కళ్యాణ్ గారికి కూడా దగ్గరగా ఉండే వ్యక్తి. సో హ్మ్. ఆయన కొన్ని చాలా పథకాలు రచిస్తున్నారు ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి. హోప్ హి విల్ సక్సీడ్ ఇన్ దట్. ఓకే. అంటే ఆల్రెడీ ప్లానింగ్ అనేదైతే యాహ్! గనక యాహ్! జరుగుతుంది.